ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం గురించి చెప్పుకుందాం. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. సూర్యుడి చుట్టూ గ్రహాలు ప్రభిస్తున్నట్టే అన్ని వ్యాపార కార్యకలాపాలు వినియోగదారులే కేంద్రంగా తిరుగుతాయి. దేశ ఆర్థికాభివృద్ధికి వారే మూలస్తంభం అన్నారు మహాత్మా గాంధీ. అయితే వస్తువులు, సేవలకు సంబంధించి వినియోగదారులు రకరకాల మోసాలకు, దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా 1962 మార్చ్ 15 నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ అమెరికా పార్లమెంట్లో ప్రసంగిస్తూ వినియోగదారుల హక్కుల గురించి ప్రస్తావించారు. అనంతరం 1983 నుంచి ఏటా మార్చ్ 15 తేదీన ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరపాలని లండన్కు చెందిన కన్స్యూమర్ ఇంటర్నేషనల్ సంస్థ నిశ్చయించింది. ఈ ఏడాది నినాదం వినియోగదారుల కోసం న్యాయబద్ధంగా, బాధ్యతాహితంగా కృత్రిమ మేధను వినియోగించడం. ఎలాంటి సమస్యలకు, వివాదాలకు తావు లేకుండా కృత్రిమ మేధను వినియోగించుకోవడం లాగానే అంశంపై నేడు చర్చాగోష్ఠులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా వ్యాపారంలో ఏఐ వినియోగం పెరిగిపోయింది. ఈ సాంకేతికత గురించి వినియోగదారుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఏఐ సాయంతో పెచ్చరిల్లే సైబర్ నేరాల జారి నుంచి తమను తాము రక్షించుకోవడంతో పాటు వివాదాలను పరిష్కరించుకోవడం పట్ల వారు మరింత చైతన్యవంతులు కావాలి. ఈ దశగా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల సంఘాలను కృషి సాగించాలి. ఆరోగ్యం గుళ్ళ వాస్తవానికి నేటి వ్యాపార ప్రపంచంలో వినియోగదారుడు మహారాజుగా చలామణి కావడం లేదు. మొదటి నుంచే మోసాలకు, దోపిడీకి గురవుతూనే ఉన్నాడు. భారతీయ వినియోగదారుల నుంచి వస్తువు సేవల కోసం వ్యాపారులు విపరీతమైన ధరలను పిండుకుంటున్నారు. అయినప్పటికీ వినియోగదారులకు నాణ్యమైన సరుకులు లభించడం లేదు. నాసిరకం, కల్తీ వస్తువులను ప్రజలకు అంటగడుతున్నారని పత్రికలు, టీవీల్లో నిత్యం కథనాలు వస్తూనే ఉంటాయి. వంట నూనెలు, నెయ్యి కల్తీమయమైపోయాయి. మిరియాలు, మసాలా దినుసులు, కారం, చింతపండు, పసుపు ఇలా ఏ వస్తువు చూసినా కల్తీయే. పుచ్చకాయలోకి రంగు, పంచదార నీళ్లను ఇంజెక్షన్ల రూపంలో పంపడం, అరటి పండ్లను ప్రమాదకర రసాయనాలతో మగ్గబెట్టడం సర్వసాధారణమైపోయాయి. ఇవి వినియోగదారుడు జేబుకు చిల్లి పెట్టడంతో పాటు వారి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాయి. భారత్ 1986లోనే వినియోగదారుల రక్షణ చట్టం తెచ్చింది. 2018-2019 సంవత్సరాల్లో ఆ చట్టానికి ముఖ్యమైన సవరణలు చేసింది. చట్టం తెచ్చి 37 ఏళ్లు గడిచినా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం చెప్పుకోగద్ద పురోగతి మాత్రం కనిపించడం లేదు. ఆన్లైన్లో, దుకాణాల్లో కల్తీ లేదా నాసిరకం సరుకులను అంటగట్టడం, తూకంలో మోసాలు, అధిక ధరలు వసూలు చేయడం యథేచ్ఛగా సాగిపోతున్నాయి. తప్పుడు వాణిజ్య ప్రకటనలతో ప్రజలను మోసగించడం పొరపాటుగా మారిపోయింది. కృత్రిమ మేధ సాయంతో ఇటువంటి మోసాలు పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మారుతున్న ఇండియాలో ఏఐ విస్తృత స్థాయిలో రూపాంతరీకరణ సాధించింది. ఇటువంటి తరుణంలో వినియోగదారుల ప్రయోజనాలకు కృత్రిమ మేధ భంగకరం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఏఐ పట్ల ప్రజల్లో అవగాహన పెంచి దాన్ని బాధ్యతాయుతంగా, న్యాయబద్ధంగా వినియోగించేలా సంస్థాగతమైన ఏర్పాట్లు చేయాలి. కృత్రిమ మేధ వల్ల వ్యక్తులు, సమాజంపై దుష్ప్రభావం పడకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. ఏఐ డెవలపర్లు, కంపెనీలు వినియోగదారుల భద్రత, గోప్యతలకు భంగం కలగని రీతిలో నైతిక ప్రమాణాలు, పారదర్శకతలను పాటించాలి. నేడు మన పనిపాటలు, తోటివారితో సంభాషించే తీరు, సమాచార సేకరణ క్రమం వంటివన్నీ సాంకేతికలతో ముడిపడి ఉంటాయి. వ్యాపారంతో తప్పుడు సమాచారం పంపిణీ, అనైతికత పద్ధతులు వినియోగదారులను దెబ్బతీస్తున్నాయి. దీన్ని నివారించడానికి ప్రభుత్వం తగిన నియంత్రణ చట్టాన్ని ఏర్పడించాలి. ఏఐ వినియోగంలో జవాబుదారీతనం, పారదర్శకత, వ్యక్తిగత సమాచార గోప్యతకు ప్రాధాన్యమివ్వాలి. కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా ఉపయోగించడంలో కొన్ని సమస్యలు తప్పవు. మోసాలకు పాల్పడే వారిని గుర్తించడం, నిష్పక్షపాతంగా పూచి ఇవ్వడం వంటి అంశాల్లో పారదర్శకత పెద్దపీట వేయాలి. ఏఐ వల్ల వినియోగదారులకు ఎదురయ్యే సమస్యలు, వివాదాల పరిష్కారానికి సమర్థ యంత్రాంగాన్ని నెలకొల్పాలి.
నేడు ఈ కామర్స్లో వర్చువల్ అసిస్టెంట్లు, ఏఐ చట్టాల వినియోగం పెరుగుతోంది. వాటిని నమ్మకమైన సాధనాలుగా తీర్చిదిద్దడం ప్రభుత్వం, వ్యాపార సంస్థల బాధ్యత. చైతన్యం అవసరం. వినియోగదారులకు తమ హక్కులతో పాటు మార్కెట్ మోసాలు, వాటి నివారణ, వివాద పరిష్కార వేదికల గురించి అవగాహన పెంచాలి. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ఫైనాన్స్, డిజిటల్ చెల్లింపులు, సైబర్ మోసాల పట్ల గ్రామీణులను చైతన్యపరచాలి. వస్తువుల నాణ్యత, తూకం, తయారీ తేదీ, గడుపు ముగిసే తేదీని సరిచూసుకొని తర్వాత వాటిని కొనుగోలు చేసేలా అవగాహన కల్పించడం తప్పనిసరి. వస్తు సేవల విషయంలో తలెత్తే సమస్యలను వినియోగదారులు కోర్టులకు తీసుకెళ్లి పరిష్కారం సాధించగలగది వారికి బోధించాలి. సమాచార సాధనలు, సామాజిక మాధ్యమాలు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలి. ఇప్పటి వరకు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 15వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఆలియా భట్ ఒక భారతీయ సినీ నటి. ఆమె పలు హిందీ చిత్రాల్లో నటించింది. RRR అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి తెరంగేట్రం చేసింది. హైవేలో తన పాత్రకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకుంది. ఉడ్తా పంజాబ్, రాజీ, గల్లీ బాయ్, గంగూబాయ్ కటియావాడాలో ఆమె తన పాత్రలకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకుంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో గంగూబాయ్ కటియావాడికి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు తనకు కూడా గెలుచుకుంది. ఆలియా భట్ మార్చి 15, 1992 ముంబైలో జన్మించారు. ఈవిడ బాలనటిగా 1999లో విడుదలైన హిందీ చిత్రం సంఘర్ష్లో నటించింది. 2012లో విడుదలైన హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్లో ప్రధాన నాయక పాత్రను పోషించింది. హర్దేశ్ హనీ సింగ్, వృత్తిపరంగా యోయో హనీ సింగ్ అని పిలుస్తారు. ఒక భారతీయ గాయకుడు, సంగీత నిర్మాత, నటుడు. అతను 2003లో హిప్ హాప్ సంగీత నిర్మాతగా తన కెరీర్ను ప్రారంభించాడు. తన తొలి స్టూడియో ఆల్బమ్ ఇంటర్నేషనల్ విలేజర్ విడుదలయ్యే వరకు భూగర్భ సంగీత రంగంలో సెషన్ రికార్డింగ్ కళాకారుడిగా పనిచేశాడు. హనీ సింగ్ 1983 మార్చి 15 పంజాబ్లోని హుషియార్పూర్లో ఒక సిక్ కుటుంబంలో జన్మించాడు. పంజాబీ, హిందీ సంగీతాల కలయికకు ప్రసిద్ధి చెందిన సింగ్ ఇంగ్లీష్లో కంటే తన మాతృభాషల్లో పాడటానికి ఇష్టపడతారు. నవంబర్ 11, 2011న తన పంజాబీ ఆల్బమ్ ఇంటర్నేషనల్ విలేజర్ విడుదలతో సంగీత రంగంలో తనదైన ముద్ర వేశారు. జే స్టార్ నటించిన ఆల్బమ్ ట్రాక్ గబ్రు అధికారిక BBC ఆసియా చర్లతో సహా ఆసియా సంగీత చార్టర్లతో త్వరగా అగ్రస్థానానికి చేరుకుంది. 2010లో ప్రారంభంలో సింగ్ భారతీయ సంగీత పరిశ్రమలో ప్రజాదరణ పొందాడు. ఢిల్లీలోని అన్స్వాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రామ్జాస్ కాలేజ్ వంటి అనేక కళాశాల ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చాడు. అభయ్ డియోల్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత. ఆయన 2005లో ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో విడుదలైన రొమాంటిక్ కామెడీ సోచానా థాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి కన్నడ అండ్ తమిళ్ సినిమాల్లో నటించాడు. అభయ్ సింగ్ డియోల్ మార్చి 15, 1976న అజిత్ డియోల్, ఉషా డియోల్ దంపతులకు జన్మించారు. ఆయన నటుడు, ధర్మేంద్రకు మేనల్లుడు. నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్, ఈషా డియోల్, అహనా డియోల్లకు బంధువు. ఇంతియాజ్ అలీ రొమాంటిక్ కామెడీ సినిమా సోచనాథతో తెరపైకి అడుగుపెట్టారు. మనోరమ, 6 ఫీట్ అండర్, ఓయ్ లక్కీ ఓయ్ అనే స్వతంత్ర చిత్రాలతో తన నటనకు డియోల్ ప్రశంసలు అందుకున్నారు. 2009లో అనురాగ్ కశ్యప్ నిర్మించిన దేవ్దాస్ చిత్రం దేవ్ డీలో ప్రధాన పాత్ర పోషించడం ద్వారా ఆయన అద్భుత పాత్ర పోషించారు.